మహర్షి పత్రిజీ గురువు గారికి, పత్రిజీ మేడం గారికి హృదయపూర్వక నమస్కారములు. నేను ధ్యానంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. నా జీవితంలో అంతా ఆనందమే. కారణం ఏమిటంటే మా అమ్మాయికి మ్యారేజ్ చేయాలా, నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. లేకపోయినా మా హరిబాబు గురువు గారు నాకు ఈ ధ్యానాన్ని నాకు నేర్పారు. అది ఫస్ట్ టైము ఆయన చెప్పుకొచ్చాడు, అన్నయ్య నీకు ధ్యానం చెయ్యి, అన్నీ మహానుభావులు వాళ్ళే ఇస్తారు, నువ్వేమి ఆలోచించొద్దు అన్నాడు. సరే, మా ఇంట్లో మేము ముగ్గురు ఉండేవాళ్ళమి. మా అమ్మాయి, నేను, మా భార్య ముగ్గురు ధ్యానం చేస్తుండేవాళ్ళమి. గంట చెయ్యి, గంటన్నర చెయ్యి, 2 గంటలు చెయ్యి ధ్యానం చేస్తుండేది. ధ్యాన క్లాసులకు వెళ్తున్నాము, ధ్యాన ప్రచారానికి వెళ్తున్నాము, అంత అద్భుతంగా ఉంటుంది. అయితే నేను పోయి మా హరిబాబు గురువు గారిని ఏమడిగానంటే, నేనా అమ్మాయికి మ్యారేజ్ చేద్దామంటే, నువ్వు ఊరుకు అన్నయ్య, దేనికి నువ్వు మాట్లాడతావు, మాటకు అమ్మాయి మ్యారేజ్ అని చెప్పగాకనేవాడు. ఎట్లానైనా ఊరుకుంటేనే ఇంటికి వచ్చి అనుకునేవాడు ఆయన అతడు మాట్లాడలేక. నీ పని నువ్వు చేయి, వాళ్ళ పని వాళ్ళు చేస్తారని చెప్తుండేవాడు. అయితే నేను మాత్రం మళ్ళా కొద్ది రోజులు పోయిన తర్వాత, నేను అమ్మాయి సంగతి ఏందన్నా, నీకేందన్నా నేను చెప్తాను, వాళ్ళు చూస్తారు, నువ్వు గమ్మురు ఊరుకో అన్నాడు. సరే, మళ్ళీ ఊరుకోక మళ్ళా కొద్ది రోజులు పోయిన తర్వాత మళ్ళా పోయి, నేను ఆ పరిస్థితి ఏంది, అమ్మాయి ఎట్లానే ఉందంటే, నువ్వేమీ మాట్లాడదులే అన్నయ్య అన్నాడు. అప్పుడు నేను పలానా చోట వెళ్ళొద్దాం నాయనంటే, వెళదాం అన్నయ్య అన్నాడు. ఉదయాన్నే బయలుదేరాము, నెల్లూరు వెళ్ళామండి. వెళితే అక్కడికి పోయి నా పరిస్థితి చెప్తే ఆయన ఏం చెప్పాడంటే, ఏమండి మీ పరిస్థితికి ఎవరు మాకు ఇక్కడ దొరకరు కదండి, మాకు చాలా పెద్ద బంగారం బోలెడంత ఇవ్వాలా, బోలెడంత డబ్బు కావాలా, మీరు చెప్పే 10 సవర్ల బంగారం ₹1,00,000 ఎవరు ఇక్కడ దొరకరండి అన్నాడు. సారు, మాకు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, మా ఓపిక ఉన్నటువంటి వాళ్ళకి తగినటువంటి వాళ్ళని చూడండి, మేము పెద్దవాళ్ళని కోరుకోవటం లేదు కదా అంటే, అలాంటి అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ నేను మీకు కబురు పెడతాలేండి అని హరిబాబు గారితో చెప్పాడు. హరిబాబు గారు నేను ఇద్దరం కలిసి మళ్ళీ ఇంటికి వచ్చాము. తర్వాత ఒక 6 నెలల తర్వాత ఆయనే మీడియేటర్ గారు హరిబాబు గారికి ఫోన్ చేసి, ఏమండి ఒక సంబంధం ఉందండి, మేము రమ్మంటారా అన్నారు. ఫోటో పంపించండి సార్, తర్వాత మేము చూసి చెప్తామన్నారు. లేదు సార్, ఆయన హైదరాబాద్ నుంచి వస్తున్నాడు, ఫోటోలు లేవు, రమ్మంటే తప్పనిసరిగా వస్తామండి, అది మీ ఇష్టం అన్నాడు. హరిబాబు వచ్చి ఇట్లా సంగతి అన్నయ్య అన్నాడు. ఓకేనైనా నీ ఇష్టం, నువ్వు ఎట్లా చేయమంటే అట్లా చేస్తాను, నువ్వు నాకు నేర్పింది నువ్వే కదా, ఈరోజు నేను మంచిగా ఆనందంగా ఉన్నానంటే నువ్వు నేర్పిన ధ్యానం వల్లేను నేను ఈరోజు ఇంత మంచితనంగా ఉంటున్నాను అని చెప్పా. అయితే వచ్చారు, రావడంతో ఓకే చేయమంటారా అని హరిబాబు గారు నన్ను అడిగారు. నీ ఇష్టం నాయనా అన్న. సరే ఓకే అన్నయ్య నేను చెప్తున్నాను అన్నాడు. చెప్పేసేయమన్నా. మ్యారేజ్ సెటిల్ అయిపోయిందండి, ఓకే అనుకున్నాము. అనుకున్న 15 రోజులండి, మరుసటి రోజే హరిబాబు గారి దగ్గరికి పోయి, నాయన నా దగ్గర డబ్బులు లేవే, రూపాయి కూడా అన్న. అంటేను హరిబాబు గారు అన్నారు, ఏందన్నయ్య రూపాయి లేకుండా నువ్వు అసలు సంబంధం ఎట్లా ఒప్పుకున్నావు అన్నాడు. నువ్వు చెప్పావు కదా నాయనా, మహానుభావులు నీ పని నువ్వు చేసే, మహానుభావులు చేసే పని మహానుభావులు చేస్తారని చెప్పావు, అందుకని రూపాయి లేకుండా కూడా ఒప్పుకున్నాను అన్న. నవ్వాడు. ఇదేందన్నయ్య, రూపాయి నీ దగ్గర లేకపోవడం ఏంది అన్నాడు. గుప్పిడి ఇట్లా పట్టుకున్నాను ఆయన, ఈరోజు కూడా ఆ గుప్పిడి తెరవకుండా ఉంచాను, అందువల్ల నా దగ్గర అంత డబ్బు ఉందని అనుకుంటున్నారు కానీ నా దగ్గర ఒక రూపాయి కూడా లేదన్న. అయితే ఎట్లా ఒప్పుకున్నావు అన్నాడు. నువ్వు చెప్పావు గురువుగా, నేను దాన్ని ఆచరించాను, నువ్వు జరుగుద్ది అన్నావు, మహానుభావులు చేస్తారన్నావు కాబట్టి నేను ఆ మాట ప్రకారం నేను ఒప్పుకున్నాను అన్న. అయితే ఎట్లానో అన్నాడు. నీకు తెలిసినటువంటి వాళ్ళ దగ్గరకు పోయి ఎవరినైనా అడుగు, కాదనకుండా ఇస్తారు పో అన్నాడు. నేను ఎవరి దగ్గరకు పోయి ఎప్పుడు ఒక రూపాయి అడిగినటువంటి వాడిని కాదు. ఎవరికన్నా నా చేతికుండా డబ్బు ఇవ్వటం జరిగింది కానీ తీసుకోవడం ఎక్కడ జరగల. నేను ఎవరు అలవాటు లేనిది ఎక్కడికి పోలేకపోయాను. ఆమెను అంతలోకి మా భార్య ఉండి, ఫలానా చోట అడుగుదామా అంతే. నీ ఇష్టమన్నా, నేను ఎవరి దగ్గరికి పోలేనుగా, 15 రోజులే పెండ్లు ఉంది. పోయి అడిగారు, ఇస్తామన్నారు. ఎంత ఇస్తామన్నారంటే, నాకేమీ లేదు, ఒక ఇల్లు లేదు, ఒక స్థలము లేదు, ఒక పొలము లేదు, నా దగ్గర ఒక రూపాయి లేదు, దేనికి ఇస్తారు మీకు, ఏ రకంగా తీరుస్తారు వీళ్ళు, లక్షలు తీసుకెళ్ళి అని వాళ్ళు ఆలోచిస్తారేమో అనుకున్నాం. అనుకున్నారు, వాళ్ళ విషయం వాళ్ళది, మన విషయం మనది. మనం పోయి అడగమన్నాడు గురువు గారు, హరిబాబు గారు, అడగాల్సిందే అనుకున్నాం. పోయి అడిగిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ ఓకే ఇస్తామన్నారయ్యా, నువ్వు కూడా వస్తే బాగుంటుంది, నేను అడిగి తీసుకొచ్చా, వాళ్ళు ఏమనుకుంటారు అన్నది. ఆమె నేను కూడా వెళ్ళాక లక్షలు ఇచ్చారండి. ఎట్లా ఇచ్చారంటే, అది మాకు ఊహించలేనటువంటి లక్షలు మా చేతికి ఇచ్చేస్తారు. నా దగ్గర ఏమీ లేదు. మేము పెద్దవాళ్ళమైనాక ఈ అమ్మాయి అటు వెళ్ళిపోతే, ఈ అమ్మాయి 10 రూపాయలు తెస్తుండేది, ఇప్పుడు కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది. తర్వాత ఈ అమ్మాయి పోతే వీళ్ళు ఏ రకంగా తీరుస్తారు, అయినా ఒక పూట బేరం చేస్తారు. ఆ బేరంలో ఎంత వస్తుంది, మనకి లక్షలు ఎట్ట తెచ్చిస్తారు అని అనుకోకుండా వాళ్ళు నాకు కాగితం రాసిస్తే
ఇస్తామండి అన్నారు. నా దగ్గర ఏముంది కాగితం రాసిస్తే తీసుకోవడానికి, పొలమా స్థలమా ఇల్లా ఏదో ఒకటి ఉంటే వాళ్ళకి కాగితం రాసి అయినా రాసిస్తామని చెప్పాం. హరిబాబు గారు ఆ రోజు కాగితం రాశారు. ఆయనకి మా ముగ్గురికి తప్పక ఎక్కడ తెచ్చింది ఎక్కడిచ్చింది ఎవరికి నరమానుడికి పక్క వాళ్ళకి కూడా తెలియదండి. తీసుకొచ్చాము అతి తొందరలో ఇచ్చామంటే అసలు ఆ డబ్బుని లక్షలు ఎట్లా సంపాదించాం, పూడబేరంలో ఎట్లా ఇవ్వగలిగాం అనే ఆనందం చెప్పలేనంత అనుభూతి అండి మాది. జీవితంలో మహానుభావుల్ని పత్రిజీ గారు గురువు గారిని కానీ మాస్టర్స్ కానీ మహానుభావుల్ని ఎంతమందిలో నేను ధ్యానంలో దర్శనం చేసుకున్నాను. మహానుభావులు ఎంతమంది దర్శనం ఇచ్చారు. అయితే మా అమ్మాయి దిగులు పడిపోయేది, రూపాయి లేకుండా ఒప్పుకున్నావు నాన్న ఎట్లా జరుగుద్ది అంటే, అమ్మ మహానుభావులు అందరూ దర్శనం ఇస్తున్నారు, వాళ్ళే చేపిస్తారు ఏం చెయ్యాలో, అది మనం అసలు దాని గురించి నువ్వు బాధపడద్దు అని చెప్పాం. ఆమె హరిబాబు దగ్గర ఏమన్నాడు, నువ్వు అడుగిస్తారన్నారు. ఆయన ఎట్లా చెప్పాడు మహానుభావుడు, అందరూ అట్లాగే ఇచ్చేశారు. అదే ఒకే ఒక చోట 2 చోట్ల తీసుకొచ్చామండి, ఇచ్చాము. తెచ్చింది కానీ హరిబాబు గారు కానీ మా కుటుంబంలో మా ముగ్గురికి తప్ప ఇంకోళ్ళకి తెలియదు. మేము ఇచ్చింది కూడా ఎవరికి తెలియదు, మాకు వాళ్ళు ఇచ్చింది కూడా ఎవరికి తెలియదు. ఇచ్చింది తీసుకున్నది కానీ రూపాయి ఎవరికి మ్యారేజ్ అయ్యి నాకు ఇవ్వాలని కానీ నన్ను ఎవరు ఒక రూపాయి ఇవ్వాలని అడిగటం కానీ ఏమీ జరగలేదు. తర్వాత మొత్తం ఆ మహానుభావుడు ద్వారానే గురువు గారు హరిబాబు గారు నాకు ఈ ధ్యానాన్ని ఆ రోజు ఫస్ట్లో నాకు ప్రసాదించాడు. అప్పటి నుంచి కూడా నా జీవితంలో ఎంత ఆనందం అంటే చెప్పరానంత ఆనందం, చెప్పరానంత అనుభవాలు వచ్చినాయండి. అసలు ఈ రోజుకి కూడా నేను ఆ రోజుకి అప్పుడు శాకాహారిని కాకపోయినా రోజు వారానికి 2 మాటలో 3 మాటలో మేము అట్లా తీసుకుంటుండేదండి. దీంట్లోకి రావడంతో ధ్యానం నేర్పుతాను అనటంతో, అన్నయ్య దీంట్లోకి వస్తే నువ్వు శాకాహారంగా ఉంటావు అన్నాడు. జీవితంలో కష్టాలు పడటంలో నాలాంటి వాడు ఈ ఊర్లో ఎవరు లేరయ్యా, అటువంటి కష్టాల్లోనే నేను బాధపడలేదు. ఇవాళ నువ్వు చెప్పేదానికి అసలు నేను బాధపడను, ఆల్రెడీ మానేస్తానన్న, ఈ రోజు నుంచి ఆపేస్తామన్నాడు. ఆపేస్తానన్న. ఇంటికి పోయి మన హరిబాబు ఈ విధంగా చెప్పాడు, శాకాహారం ఉండాలంట, మాంసాహారం ఆడకూడదంటే అందరూ భయపడిపోయారు. అయ్యో మనం ఎట్లా ఉంటామని. మీరు ఎవరు ఉండాలేకపోయినా నా మటుకు నేనుంటా, నాకు మాత్రం ఎవరు పెట్టద్దు అన్న. ఆ రోజు నుంచి కంప్లీట్ అండి. ఆ రోజు ఏమని చెప్పాడు ఆ మహానుభావుడు, ఆ రోజు నుంచి కంప్లీట్గా మానేశాను. అయితే మానేసిన తర్వాత ఇంట్లో అందరూ భయపడిపోతున్నారు, మీరు ఎప్పుడు మానతారన్న. మేము ఒక్క నెల టైంలో మానతామన్నారు. అంటే అప్పుడు భయపడతా మానంటాం. ఈ నెల అయిన తర్వాత అందరూ కంప్లీట్గా మా ఇంట్లో మేము ముగ్గురు ఉంటే ముగ్గురు శాకాహారం అయిపోయాము, ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నాము. అన్నీ తెచ్చినటువంటి డబ్బు కానీ మ్యారేజ్కి అటువంటి సంబంధాలు కానీ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. పోన్నయ్యా నువ్వు అసలు ఆలోచించబాక, సంబంధాన్ని గురించి ఆలోచించద్దు, అబ్బాయిని గురించి ఆలోచించద్దు, డబ్బుల గురించి ఆలోచించద్దు, దేని గురించి నువ్వు ఆలోచించబాక, నీ పని నువ్వు చేయటమే, వాళ్ళ పని వాళ్ళు చేస్తారన్నారు. ఆ మహానుభావుడు ఏం చెప్పాడు, నా జీవితంలో అన్నీ 100% సత్యంగా జరిగినాయండి. నేను అంత జీవితంలో అంత ఆనందం అనిపించానంటే ఈరోజు అంతకంటే ఇంకా ఆనందంగా జీవిస్తున్నానండి. దీనివల్ల అంత మహానుభావులు నాకు ఇచ్చిన గొప్ప వరము ఈ బ్రహ్మర్షి పత్రిజీ గారు మా కుటుంబంలో అందరికీ కనిపించాడు. మా ఇంట్లో బ్రహ్మర్షి పత్రిజీ గారు వచ్చి ఒకరోజు నైట్ పడుకొని కూడా వెళ్ళారు. మా ఇంట్లో అందరికీ దర్శనం ఇచ్చాడండి ఆ మహానుభావుడు. అమ్మవార్లు లక్ష్మీదేవి, సరస్వతిదేవి, వినాయకుడు, బుద్ధుడు, ఒకళ్ళని కాదండి అందరూ, పార్వతీదేవి, ఈశ్వరుడు మొత్తం మాకు కనిపించినటువంటి వాళ్ళంటూ ఎంతమంది వచ్చారో అసలు నేను చెప్పలేను. తనివి తీరినటువంటి ఆనందం అండి జీవితంలో. అయితే ఆ జీవితానికి ఇదంతా ఆనందం కారణం ఏంటంటే నాకు ధ్యానమేనండి. ధ్యానం వల్ల నేను వచ్చినటువంటి ఆనందం ఏంటంటే దీంట్లో ఇచ్చిన నాకు గొప్ప ఆనందం ధ్యానం. ఈరోజు కూడా ఆ ఆనందాన్ని ఇంకా అద్భుతంగా అనుభవిస్తున్నాను, ఇంకా ఆనందంగా జీవిస్తానని నాకు ఆనందంగా ఉందండి. నా జీవితంలో జరిగేటువంటి విషయాలన్నీ ఇవండి. నేను మాంసాహారం తినేట్టు చాలా రిస్క్లో చాలా బాధల్లో ఉన్నానండి. నేను శాకాహారిగా అయ్యి ధ్యానంలోకి వచ్చినాక అతి అద్భుతమైన ఆనందాన్ని శాకాహార ర్యాలీ చేసిన పత్రిజీ సార్ తోటి ఒంగోలు శాకాహార ర్యాలీలో పాల్గొన్నాను. ఆ రోజు విపరీతమైన వర్షం, నీళ్లు కారిపోతుంది ఒళ్ళంత. పత్రిజీ గారు కూడా ఆ వర్షంలోనే తడుస్తున్నారా, ఏందా ఈయన ఇట్లా తడుస్తా శాకాహార ర్యాలీలో పాల్గొన్నాడని నేను అనుకుంటున్నాను. మా ఎంబడి ఆయన కూడా మహానుభావుడు ఉన్నాడు. మేమందరం తడుస్తూ వెళ్ళాము. వెళ్ళినా కూడా నాకు జలుబు కానీ అలాంటిది కానీ ఏమీ లేదు. తడిస్తే నాకు ఒక భయం, జలుబు చేస్తామని ఎట్లా ఉంటుందని భయపడేవాడిని. ఆ రోజు అది అద్భుతంగా ఉందండి. జలుబు చేయడం కానీ ఒంటి మీద నీళ్లు గారిన బట్టలు ఒంటి మీద ఆరిపోయినాయండి. మేము అక్కడ క్లాస్ కాడికి వెళ్ళే తెలికి పత్రిజీ గారు ఇవన్నీ అందరికీ కూడా అట్లా ఆరిపోయినాయి. అతి అద్భుతాన్ని ఆనందించామండి. ఈ శాకాహారంలోకి వచ్చినాక అద్భుతం, ధ్యానంలోకి వచ్చినాక ఇంకా అతి అద్భుతంగా ఉండయండి. మాకు ఆ రోజుకి ఈ రోజుకి చెప్పరానంత ఆనందం. ఇది ఇంట్లోకి వచ్చినాక ఆ రోజు ఎంత బాధలు పడ్డామో ఈరోజు అంత ఆనందంగా అనుభవిస్తున్నాం జీవితాన్ని. మాకు అందులో రెండోది మా అమ్మాయికి ఈ జాబ్ కావాలని, నేను గవర్నమెంట్ పోస్ట్ కావాలని ధ్యానంలోకి వచ్చినాక కోరుకున్నాను. ఎందుకు కోరుకున్నానంటే ఒక సందర్భంలో కోరుకోవాల్సి వచ్చింది, కోరుకున్నాను. ఆ మహానుభావులు ఇస్తామని నాకు చెప్పారు. మహానుభావులు నాకు కనిపించి చెప్తున్నారు. నేను మా గురువు గారికి చెప్తుండేవాడిని, దీంట్లో తప్పనిసరిగా జాబ్ వస్తుంది ఆయన అని చెప్పేవాడిని. ఇని
గమ్మునుండేవాడు. మళ్ళీ మనసూరుకొక మళ్ళీ చెప్పేవాడు, ఇస్తామని చెప్తుండారు అన్న. ఇని గమ్మునుండేవాడు. మళ్ళీ మనసూరుకొక మళ్ళీ చెప్పి ఇని గమ్మునుంటున్నాడు. ఆ రోజు లాస్ట్ రోజు కూడా తప్పనిసరిగా వస్తుంది నాయన జాబ్ అని చెప్పేవాడిని. ఇన్ని మాటలు ఆయనకి చెప్తే వింటున్నాడు ఉంటున్నాడు. అంతకుముందు ఇవన్నీ నువ్వు ఊహించుకుంటున్నావా? ఈ మహానుభావులంతా నీకు దర్శనం ఇస్తున్నారంటే నేను ఊహించుకోవటం లేదు నాయన. బాబా గారు కానీ, కృష్ణుడు కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, లక్ష్మమ్మ వారు కానీ, సరస్వతీదేవి కానీ అసలు ఎంత దర్శనం ఇచ్చారంటే అసలు చెప్పుకోవడానికి నా జీవితంలో ఆ ఆనందము అది చెప్పుకోలేనండి, తీరదు. అది నా జీవితం అంతా నేను అనుభవిస్తేనే నాకు ఆ ఆనందం. ఆ ఆనందం అంతా ఈ రోజుకి అంతకంటే ఇంకా ఆనందంగా జీవిస్తానండి మహానుభావుల దయ వల్ల. ఈ ధ్యానంలోకి వచ్చినాక ధ్యానం వల్ల నాకు ఆ గురువు గారు ఈయన మా హరిబాబు గురువు గారు నాకు ఈ ధ్యానం నేర్పినందువల్ల ఈరోజు నేను ఇంత ఆనందంగా ఉన్నానంటే మహానుభావుల దయ వల్ల. నా అన్నయ్య పలానా చోట క్లాసులు జరుగుతుంటాయి, ఇవాళ రావాలంటే నేను 5 గంటల కొట్టు పెట్టేవాడిని, నేను 3 గంటలకైనా సర్దేసేవాడిని. ఎట్లా సరిపోద్ది అని అనుకునేవాడు. ఆయన నన్ను ఒక రోజు అరిసేవాడు, నువ్వు ఎందుకు వచ్చావు క్లాస్కి, ఇక్కడ కొట్టు మానేసావు, సరుకు అమ్మకపోతే రేపు పొద్దున్న నీ పరిస్థితి ఏందనేవాడు. లేదని ఆయన అయిపోయిందన్న. 5 గంటలు అమ్మేవాడు, 3 గంటలకు ఎట్లా సరుకు అయిపోయింది అనేవాడు. ఆ మహానుభావుడు క్లాస్ అంటుంటే నేను ముందుగానే పోయి చదువుతా, ఇవాళ క్లాస్ వచ్చేసింది, సార్ క్లాస్ చదువుతాంటే క్లాసుకు పోయి అందుకోవాలా, 7ంటికి మన సరుకు అయిపోవాలా, సరుకు అయిపోతే క్లాస్ అందుకోలేము అని మనసులో ఉద్రేకం ఉండేది. ఆ ఉద్రేకాన్ని బట్టి 2 గంటల ముందుగానే నాకు సరుకు అంతా అయిపోయేది. ఆ డబ్బులు వచ్చేసాయి. హరిబాబు పోవడంతో ఎందుకు వచ్చావన్నయ్య నువ్వు ఇంత ముందుగా, రాబాకన్నయ్య చాలా ఇబ్బంది పడతావు, ధ్యానానికి పోయావు నష్టపోయావనే మాట వస్తుంది, రాకూడదంటే నేను మాత్రం దాన్ని ఏమీ లేదు నాయన, నేను వచ్చానంటే ముందుగానే నాకు ఆ రోజు అయిపోద్ది. సార్లు వచ్చిన రోజు నేను క్లాస్కి వెళ్ళానంటే నాకు సరికి అయిపోద్ది, డబ్బులు చేతికి వచ్చేస్తాయి. అందువల్ల నేను అసలు ఆలోచించినాను. 2 గంటల ముందే క్లాస్కి ఒక 10 నిమిషాలు వెనక ముందుకు పోయి సార్లు వస్తున్నారంటే క్లాస్ అందుకొని క్లాస్ ఇన్ని ఆనందంగా ఇంటికి వస్తే నాకు అంతకు మించిన ఆనందం లేదనిపించేదండి. ఈ రోజు కూడా నా జీవితం అట్లానే ఆనందంగా ఉంది. జీవితం వల్ల ఆనందం ఏంటంటే ఈ క్లాసులు వింటాం, షేక్ వర్క్షాప్ కానీ, ఇన్నర్ జర్నీలో కానీ ఈ క్లాసులు వింటా ఆనందంగా నాకు అసలు లక్షలు కాదండి, కోట్లు ఇచ్చిన ఆ మాటలు వినటానికి నాకు చెప్పడానికి కలిగి కాదు, అటువంటి ఆనందం కలుగుతుంది నాకు ఈ వర్క్షాపుల్లో చేరి ఈ క్లాసులు వింటుండగా ఆ ధ్యానంలో కూర్చొని ఇవన్నీ వర్క్ చేస్తుండగా ఎంత ఆనందం అంటే చెప్పరానంత ఆనందం అండి. మా ఇంట్లో నేను ఎప్పటికప్పుడు అంట 1000 రూపాయలు ఇచ్చినా మనకి ఈ మాటలు మనకు అందవు, మనం ఎక్కడ వెళ్ళలేము, ఎక్కడికి పోయినా కూడా. అప్పుడు మేము క్లాసులు జరుగుతుంటే పోయాం, ఎందుకు కొట్టుమానుకొని పోయాం. ఇవాళ కొట్టుమానుకోకుండా ఇంటి దగ్గర ఉంటేనే అద్భుతమైన ఆనందమైనటువంటి జీవితాన్ని మహానుభావులు ప్రసాదిస్తున్నారు దీనివల్ల. అందునుంచి మాకు ఇంతకంటే ఆనందం ఇంకేం లేదండి. మాకు ధ్యానం అంటే అద్భుతం అండి. శాకాహారంలోకి వచ్చినాక ఇంకా మరీ అద్భుతం. ఈ ధ్యానంలోకి వచ్చినాకే శాకాహారంలోకి వచ్చేసేసానండి. మా వాళ్ళు ఒకరోజు ఈ ధ్యానంలోకి రాలే, నేను ఒక్కనే ధ్యానంలోకి వచ్చాను. ఇంటికి పోయి నాకు అయ్యా నడువును పట్టుకున్నాయి, నొప్పి చేసింది, టాబ్లెట్స్ తీసుకురా అంది. దేనికన్నా అసలు నేను లెగవలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను అంది. 1 గంట సేపు ధ్యానం చెయ్యన్న. ధ్యానం చేయడం తెలుసు కానీ ధ్యానం అంటే నమ్మకం లేదు వాళ్ళకి, చేయలే. అప్పుడు నేను అన్నాను 1 గంట సేపు ధ్యానం చెయ్యి, నేను చేస్తా, తగ్గకపోతే టాబ్లెట్స్ తెచ్చిస్తా. అప్పుడు ధ్యానంలో ఏమీ లేదనుకో, తగ్గిపోయింది అనుకో, ధ్యానంలో ఉందని నమ్ము అని నేను చెప్పా. అట్లయితే చేస్తానయ్యా అంది. కూర్చోలేమంది. నీకెందుకు, నువ్వు కూర్చొని నేను చేస్తున్నాను, తగ్గిపోతుందని. గంట కూర్చున్నాక లేచి నవ్వింది గంట అవడంతో. ఏంది నవ్వుతున్నావు? నాకు తగ్గిపోయింది అయ్యా, అసలు నొప్పెట్టి పోయింది, నాకు అసలు అర్థం కాలేదండి. కూర్చోలేనంది, పడుకోలేనంది, నాకు మెడిసిన్ లేని నేను ఉండలేనంది. అటువంటిది కూడా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ధ్యానం అంటే ఒక నైట్ టైం పౌర్ణ ధ్యానం అంటే సాయంకాలం 9ంటికి 8ంటికి కూర్చున్నా, ఉదయం 7ంటి దాకైనా ధ్యానంలో ఆమెను కూర్చొని ఉంటుంది, ధ్యానం చేస్తుంది. అద్భుతాలు, అతి అద్భుతాలు అనుభవాలు. పత్రిజీ సార్ కానీ, మహానుభావులు కానీ, నేను ఇక్కడ మీ పిరమిడ్ కట్టక ముందు కూడా మహానుభావులు చాలామంది అద్భుతంగా మాకు దర్శనం ఇచ్చారండి. యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞం చేసేది నాకు ఆ పిరమిడ్ కట్టపోయేది. యజ్ఞంలో మహానుభావులంతా యజ్ఞం చేయడం అంతా నాకు పూర్తిగా చూపించారు. నేను వెంటనే పోయి హరిబాబు గురువు గారికి చెప్పాను, ఇట్లా వస్తుందన్నయ్యనని. అట్లా చాలామంది ఇట్లా అనుభవాలు చెప్పుకొచ్చేవాళ్ళు. ఆ తర్వాత పిరమిడ్ కట్టడం జరిగింది. అద్భుతంగా ఉందండి మా జీవితం. ఈ ధ్యాన జీవితం అనేది అసలు మాకు చెప్పరానంత ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు ఇంకా ఆనందాన్ని అనుభవిస్తున్నాం. మాకు బాబు పుట్టాడు, జాబ్ వచ్చింది, దీంట్లోకి వచ్చినాక అన్నీ అద్భుతంగా ఉన్నాయి. అవి 2 మాత్రం నేను కోరుకున్న, ఈ ఉద్యోగం బాబు కావాలని. ఆ 2 కూడా మహానుభావులు ఇచ్చారు. నాకు రాకముందు కూడా బాబుని చూపించేవాళ్ళు. రోజు మాస్టర్స్ వచ్చి క్లాసులో కూకొని ఆ బాబు మెడిటేషన్ చేస్తుండేవాడు ముందుగానే ధ్యానంలో కూర్చొని. నా ఎదురుగా నేను ధ్యానం చేస్తుంటాను, ఆయన వచ్చి మెడిటేషన్ సపరేట్గా చేస్తుంటాడు. అది ప్రతిరోజు వచ్చి నాకు మెట్ల మీద దిగటం, రాను, ఆయన క్లాసులో కూర్చోటం, ఆయన ధ్యానంలో కూర్చోను, నేను ఏడు కూర్చొని ధ్యానం చేయను. ఇది అన్నీ అద్భుతాలండి జీవితంలో. నాకు ఈ ధ్యానంలోకి వచ్చినాక ఇది అద్భుతం లేదని లేదు, అన్నీ అద్భుతాలేనండి. నాకు అంత ఆనందమే, జీవితం అంతా ఆనందమే. నేను ఎవరికన్నా నా సంకల్పం ఏంటంటే ధ్యానంలో ఎవరికన్నా ధ్యానం నేర్పాలా, ధ్యానం సంకల్పం పెట్టుకున్నానండి. మా పిల్లకాయలు అనుకున్నాక నేను మా పిల్లలకి చెప్పాను. ఇద్దరు చెప్పడంతో ఆ రోజు ఇద్దరు బయలుదేరి వచ్చారు. వస్తాం పెద్దనాన్న, మేము ధ్యానం నేర్చుకుంటామన్నారు. వచ్చారు. వాళ్ళలో ఇదిగో ఒక అబ్బాయి వచ్చున్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయి కూడా క్లాస్ చెప్తాడు. పోతే వాళ్ళ తమ్ముడుండి ఒక 20 రోజులు వచ్చేసి
నేను రాలేను పెద్దనాన్న, నేను చేయలేను అన్నాడు. కానీ కర్మ ఇంకా అడ్డుపడుతుంది వాళ్ళకి అనుకున్నాను. నువ్వు రానాయనా ఏముండదు, గొప్పగా సంవత్సరాలు చేసినటువంటి వాళ్ళు కూడా ధ్యానంలో ఆగిపోయి ఉంటారు, మళ్ళీ వాళ్ళు ఇవాళ వచ్చి అద్భుతంగా వాళ్ళు అనుభవిస్తున్నారు జీవితాన్ని అంత ఆనందంగా. నువ్వు కూడా అలాంటి జీవితంలో చిన్నతనంలో రావడం అనేది చాలా గొప్ప విషయము, మీరు వచ్చారంటే మీకు అది ఒక అదృష్టము, ఆ మహానుభావులు ఇచ్చిన పెద్ద వరం అని చెప్పాను. ఆ రోజు ఒక్కళ్ళే నిలబడ్డారు. మరి ఇక ఎంతమంది వస్తారో తెలిసిన ప్రతి ఒక్కరికి చెప్పాలనే నా సంకల్పం ఉందండి. చెప్పిస్తాను, చేపిస్తాము అని ఒక విశ్వాసం ఉంది. ఏ ఒక్కటి వచ్చినా కూడా ఎవరు వచ్చినా ముందు మా గురువు గారు హరిబాబు గారి దగ్గర తీసుకెళ్ళి ఈయనకి ధ్యానం నేర్పండి అని చెప్పాలనే నా సంకల్పం. నేను అన్ని చాలా చోట్ల క్లాసులకు వెళ్ళానండి, కర్తాలు మాత్రం వెళ్ళలేకపోయానండి. ఇంట్లో పరిస్థితులు అనుకూలించక నేను పోలేకపోయాను. నేను అన్ని చాలా చోట్ల క్లాసులకి భద్రజీ సార్ వచ్చినప్పుడు కందుకూరు కానీ, ఒంగోలు కానీ, అల్లూరు కానీ, ఎక్కడికి వచ్చినా దాదాపులో దగ్గరలో మాత్రం గుంటూరు కానీ ఇవన్నీ పోయాను. సార్ల క్లాసులన్నీ విన్నాను. పాంప్లెట్లు పంచడానికి కానీ, అట్లా క్లాసులు జరిగే చోట కానీ అన్ని చోట్లకి హరిబాబు గారు తీసుకెళ్లారు. ఒక కర్తాలు దూరం అయినందువల్ల నాకు ఇంట్లో అవకాశాలు పిల్లల నుంచి పోలేక అదండి. పోతే పిఎంసి ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. బ్రహ్మఋషి పత్రిజీ గురువు గారికి, పత్రి మేడం గారికి, అందరికీ కూడా మహానుభావులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి.